పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ చర్చకు ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులని సమాచారం. లిడ్వాస్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ముందు సంచలన పరిణామం అని చెప్పాలి. పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టులేనని సమాచారం. లెడ్వాస్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, what a dramatic అప్డేట్. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సో పార్లమెంట్లో ఇవాళ ఇది చర్చకు వస్తున్న నేపథ్యంలో 3 ఉగ్రవాదుల్ని సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టు పెట్టాయి. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అప్డేట్ చెప్పండి. ఇది ఖచ్చితంగా ఇది ఒక భారీ బ్రేక్ త్రూగా మనం భావించాలి. దాదాపు 3 నెలలకు పైగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోలేదు అనేటువంటి ఒక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక బిగ్ బ్రేక్ త్రూ లభించింది. కాశ్మీర్ శ్రీనగర్ సమీపంలో ఉన్నటువంటి లిడ్వాన్ అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఆర్మీకి సంబంధించినటువంటి చినార్ అనేటువంటి ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ ను కొనసాగిస్తోంది. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఇంకా భీకరమైనటువంటి ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇప్పటి వరకున్న సమాచారం మేరకు దాదాపు 3 ఫారిన్ టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ నుంచి మాత్రం ఒక అధికారిక ప్రకటన కేవలం ఒకే ఒక సెంటెన్స్ తో వచ్చింది. సో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది, దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ మహాదేవ్ కొనసాగుతుంది అనేటువంటి ఓన్లీ 1 సెంటెన్స్ తో మాత్రమే ఇండియన్ ఆర్మీ చినార్ కాప్స్ అనేటువంటి ఒక స్పెషల్ మిలిటరీ ఫోర్స్ దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగిస్తోంది. సో ఈ ఆపరేషన్ లో 3 పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. సో ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులైనటువంటి పర్యాటకులను పొట్టను పెట్టుకోవడం, ఆ తర్వాత దేశమంతా దీనిపైన కదిలిపోయింది. ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను, వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ ఎన్కౌంటర్ ఒక బిగ్ బ్రేక్ త్రూగా మనం భావించాల్సి ఉంటుంది. హరి, రైట్. ఈ 3 కూడా పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించిన ఉగ్రవాదులే అనేది ఎప్పుడు కల్లా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది వెంకటేష్? నిజంగా పార్లమెంట్లో అధికార పక్షానికి ఇది ఒక బిగ్ బ్రేక్ త్రూగా చెప్పొచ్చంటారా? నిజానికి ఈరోజు పార్లమెంట్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ సింధూర్ పైన చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అక్కడ విపక్షాల ఆందోళనతో ఆ చర్చ ఆలస్యం అవుతూ వస్తుంది. సో ఈ మధ్యలోనే ఈ ఆపరేషన్ మహాదేవ్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోవడం డెఫినెట్ గా ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు దీనిపైన ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రక్షణ శాఖ మంత్రి చర్చను ప్రారంభించబోతున్నారు కనుక ఆయన నేరుగా పార్లమెంట్ లోనే ఈ ఆపరేషన్ లో చనిపోయినటువంటి వారు పహల్గామ్ ఉగ్రదాడి సంబంధించినటువంటి హంతకులేనా కాదా అనేటువంటి విషయాన్ని ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఫారిన్ టెర్రరిస్ట్ గా చెప్తున్నారు. సో గతంలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి సులేమాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ దాడిలో, ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. సో ఆ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తిని లష్కర్ ఈ తోయిబా ట్రైన్ తీసుకుని లష్కర్ ఈ తోయిబా ద్వారా TRF ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుతో ఆయన వారంతా ఇక్కడికి పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడినటువంటి నేపథ్యం. కంప్లీట్ గా పాకిస్తాన్ ఆర్మీ స్పాన్సర్ చేసినటువంటి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని ఇప్పటికీ నిర్ధారణ అయింది. సో ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి వారు వారా కాదా అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే మరి కొద్దిసేపట్లోనే దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఎన్కౌంటర్ ఇంకా ప్రోగ్రెసింగ్ లో ఉందని ఆర్మీ చెప్తున్నటువంటి నేపథ్యంలో సో మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ రాబోతుంది. హరి, ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.